అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎస్ఎస్‌సి జీడీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసాం గదా! దాని సిలబస్ మీకు వెయిటేజ్‌తో ప్రకారం చెప్తాను. ఏమేం సిలబస్ ఉంటది, అసలుకి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి గదా! ఆ 4 సబ్జెక్ట్స్ నుంచెల్లి అసలుకి ఏ టాపిక్ నుంచెల్లి ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఏంటి అనేది నేను మీకు చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను మీకు దాని మీద క్లారిటీ ఇస్తాను. ఇంకేమన్నా ఇంక్లూడ్ కాలేదు, ఏమన్నా మిస్ అయ్యాయని కూడా మీకేమన్నా అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. నేను యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం చూసుకుంటే రీజనింగ్‌లో మనకి ఇక్కడ వచ్చేసి ఆల్ఫాబెట్ ఆర్ వర్డ్ టెస్ట్. దాంట్లో నుంచి ఒక క్వెషన్ రావడానికి చాయిస్ ఉంది. 0 ఆర్ 1 అంటే ఒక్కొక్క ఇయర్‌లో ఒక్కొక్కలాగా కాబట్టి మనము అన్ని ఇయర్స్ కలిపి దాని మీద అనాలిసిస్ చేసుకొని మనం ఇన్ని క్వెషన్స్ వస్తుండొచ్చు అనేసి చెప్తున్నాం అనమాట. అనాలజీ చూసుకుంటే మనము 2-3 క్వెషన్స్ వస్తాయి. బ్లడ్ రిలేషన్ చూసుకుంటే 1 క్వెషన్ రావడానికి చాయిస్ ఉంది. 1 ఆర్ 2 కూడా వస్తాయి అప్పుడప్పుడు. క్లాసిఫికేషన్ చూసుకుంటే మనం 1 క్వెషన్. కోడింగ్, డీకోడింగ్ చూసుకుంటే మనం 1-3 క్వెషన్స్. నాన్ వర్బల్ రీజనింగ్ చూసుకుంటే 3-4 క్వెషన్స్. మీరు నాన్ వర్బల్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి. చాలా చేయాలి. మన రీజనింగ్ అనేది ప్రాక్టీస్‌తోనే వస్తదనమాట. లేదంటే మనం సిల్లీ మిస్టేక్స్ చేయడానికి చాయిస్ ఎక్కువ ఉంటది. సో, ప్రాక్టీస్ బాగా చేయండి. ఈ 3-4 క్వెషన్స్ కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. నెక్స్ట్ మనం పజిల్స్ చూసుకుంటే 1-2 రావడానికి చాయిస్ ఉన్నాయి. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా మనం షార్ట్ కట్స్ కొంచెం ఈజీ మెథడ్‌లో చేయాలంటే క్లాసెస్ వినండి. మీరు ఏదైనా క్లాస్ వింటే మీకు కొంచెం ఈజీగా చేయడానికి టైం వేస్ట్ అనేది చాలా తక్కువైద్ది మనకు. నెక్స్ట్ సిరీస్ చూసుకుంటే మనకు మాక్సిమం జీడీలో టైం సరిపోద్ది. కానీ ఈ టైం మనము ఏదైనా మ్యాథ్స్ హార్డ్ క్వెషన్స్ అట్లా వస్తే చేయడానికి చాయిస్ ఉంటది కదా! ఈ టైం అక్కడే యూజ్ చేసుకోవచ్చు కదా మనము. సో, అందుకని మీరు ఇది రీజనింగ్ అనేది పర్ఫెక్ట్ ఉన్నారనుకో, మ్యాథ్స్ అనేది మీకు ఏదైనా 2, 3 క్వెషన్‌లు కొంచెం టఫ్ ఇచ్చినా గానీ తర్వాత ట్రై చేయడానికి టైం ఉంటది. సిరీస్ నుంచెల్లి ఒక 4-7 క్వెషన్స్ వస్తాయి. మాక్సిమం సిరీస్ నుంచెల్లే వస్తున్నాయి. ఆ తర్వాత సిమిలారిటీ డిఫరెన్సెస్ నుంచెల్లి ఒక క్వెషన్ రావడానికి చాయిస్ ఉంది. సిలోజిజం నుంచెల్లి చూసుకుంటే మనం 1-2 క్వెషన్స్ రావడానికి చాయిస్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనము జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనం ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఒక క్వెషన్, మిడల్ హిస్టరీ నుంచి ఒక క్వెషన్, మోడర్న్ హిస్టరీ నుంచి 1-2 క్వెషన్స్. అంటే టోటల్ మనం హిస్టరీ నుంచి ఒక 4 క్వెషన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాక్సిమం. పాలిటీ నుంచి చూసుకుంటే మనం 1-4 క్వెషన్స్. జియోగ్రఫీ 0-3 క్వెషన్స్ ఉండే చాయిస్ ఉంది. వరల్డ్ జియోగ్రఫీ ఒక క్వెషన్ రావడానికి చాయిస్ ఉంది. ఎకానమీ 1-5 క్వెషన్స్. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మనకు 3 క్వెషన్స్. అవార్డ్స్ అండ్ హానర్స్ నుంచి ఒక క్వెషన్. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఒక క్వెషన్. ఇది కొంచెం అటు ఇటు చేంజ్ అవుతుంది. మనం జస్ట్ ప్రీవియస్ అనాలిసిస్ మీద ఇన్ని క్వెషన్స్ వస్తుండొచ్చు అని మన అంచనా, అంటే ఇంత వెయిటేజ్ అనుకొని మనం చదువుతాం అనమాట. ఇది అటు ఇటు కూడా చేంజ్ అయ్యిద్ది. ముందే మనకు ఇప్పుడు ఎస్ఎస్సిది వెండర్ కూడా చేంజ్ అయ్యారు కాబట్టి చెప్పలేము. నెక్స్ట్ చూసుకుంటే ఫేమస్ పీపుల్ నుంచి ఒక క్వెషన్ రావడానికి చాయిస్ ఉంది. ఫేమస్ ప్లేసెస్ నుంచి ఒక క్వెషన్. గవర్నమెంట్ పాలసీస్ ఒక క్వెషన్. స్పోర్ట్స్ నుంచి మాక్సిమం క్వెషన్ స్పోర్ట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం 1-4 క్వెషన్స్. అపాయింట్మెంట్స్, రెసిగ్నేషన్స్ అంటే కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి ఇవి. దాంట్లో నుంచి ఒక క్వెషన్. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒకటి. గవర్నమెంట్ పాలసీస్ ఒక 2 క్వెషన్స్. నేషనల్ అఫైర్స్ నుంచి ఒక క్వెషన్. పర్సన్స్ ఇన్ న్యూస్ నుంచి ఒక క్వెషన్. ఫిజిక్స్ ఒక క్వెషన్. కెమిస్ట్రీ 2 క్వెషన్లు. బయాలజీ 2 క్వెషన్స్. ఇది కరెంట్ అఫైర్స్ నుంచి మనకు మాక్సిమం వెయిటేజ్ ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అయితే మాత్రం మీకు చాలా ఈజీగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనము మ్యాథ్స్, ఇది మ్యాథ్స్ అని నేను మెన్షన్ చేయలేదు. ఇది మ్యాథ్స్ సిలబస్ అనమాట. యాక్చువల్లీ ఆల్జిబ్రా నుంచి ఒక క్వెషన్ రావడానికి చాయిస్ ఉంది. యావరేజ్ నుంచి 1-2 క్వెషన్లు వస్తాయి. ఇంట్రెస్ట్ నుంచి కాంపౌండ్, సింపుల్ ఇంట్రెస్ట్ 2 కలిపి 1 లేదంటే 2 క్వెషన్స్ రావడానికి చాయిస్ ఉంది. మెన్సురేషన్ నుంచి 3 క్వెషన్లు. మన మిక్చర్ ప్రాబ్లమ్స్ నుంచి 0-2 క్వెషన్స్ వస్తాయి. నెంబర్ సిస్టమ్ నుంచి 3 క్వెషన్లు వచ్చే వరకు వస్తుండొచ్చు. పర్సంటేజ్ నుంచి 4 క్వెషన్స్ వస్తుండొచ్చు. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజ్ మీద ఒక క్వెషన్ లేదంటే వస్తాయి. ఈ మధ్యలో రావట్లేవు, మేబీ రావడానికి చాయిస్ ఉంది మనం ప్రీవియస్ చూసుకుంటే. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3-6 క్వెషన్స్. మాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 1-3 క్వెషన్స్. సింప్లిఫికేషన్ చూసుకుంటే మనం 2 క్వెషన్స్ రావడానికి చాయిస్ ఉంది. స్పీడ్ టైమ్ డిస్టెన్స్ దీనిలో నుంచి 2-4 క్వెషన్లు వస్తాయి. టైమ్ అండ్ వర్క్ నుంచి 2-3 క్వెషన్స్. ఈ మధ్యలో మనకి ఏమవుతుందంటే 2-3 టాపిక్స్ కలిపి ఒక దాంట్లో ఇచ్చే చాయిస్ ఉంది. ఇప్పుడు స్పీడ్, టైమ్, డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ కలిపి దాంట్లో
ఇంకా ఏదన్నా దానికి లింక్ చేసి ఇచ్చే చాయిస్ కూడా ఉంది. సో మీరు ఈ టాపిక్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు అక్కడ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ చూసుకుంటే క్లోజ్ టెస్ట్ నుంచి 5 క్వశ్చన్లు. క్లోజ్ టెస్ట్ ఈ మధ్యలో కొంచెం డిఫరెంట్ ఇస్తున్నాడు. మీరైతే పాతదే ఫాలో అవ్వండి. మ్యాథ్స్ మనకు అదే వస్తుండొచ్చు, కానీ కొత్తది కూడా ఒకసారి చూడండి. మీరు ఏదైనా క్లాసెస్ వింటా అంటే వినండి, బెటర్ మనకు అది. గ్రామర్ నుంచి చూసుకుంటే మనకు 3 to 7 క్వశ్చన్స్ వస్తాయి. వొకాబులరీ చూసుకుంటే మనం 11 to 14 మాక్సిమం వెయిటేజ్ అనేది వొకాబులరీ ఉంటుంది అనమాట మన జీడీకి. ఎప్పుడైనా 11 to 14 క్వశ్చన్స్ వచ్చే చాయిస్ ఉంది వొకాబులరీ నుంచి. వొకాబులరీ అంటే మనకు సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజెస్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి అనమాట వొకాబులరీ అంటే. ఇది సిలబస్ గురించి మనకు ఏమేమి ఇస్తుండొచ్చు, ఎన్నెన్ని క్వశ్చన్స్ అని. నెక్స్ట్ చూసుకుంటే మనం వేకెన్సీస్ ఒక్కసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వేకెన్సీస్ ఎప్పుడైనా మనవి చూసుకుంటే మనకు నార్మల్గా ఇచ్చే వేకెన్సీస్ కన్నా ఇంక్రీజ్ అవుతాయి. మనకు మ్యాక్స్ ఇంక్రీజ్ అవ్వడానికి చాయిస్ ఉంది జీడీలో. 2019లో చూసుకుంటే మనకు 50,000 ఎబో ఉన్నాయి. 2020లో చూసుకుంటే మనకు మాక్సిమం 60,000 వచ్చాయన్నమాట వేకెన్సీస్. 2021లో కొంచెం తక్కువ ఉన్నాయి, అంటే 25,000 అట్లా ఉన్నాయి. 2022లో మళ్ళీ 50,000. 2024లో 48,000 అట్లా వచ్చింది అనమాట వేకెన్సీస్. ఫస్ట్ మనకు తక్కువనే ఇచ్చారు వేకెన్సీస్, తర్వాత ఇంక్రీజ్ అయింది 2024లో. మనం ఇప్పుడు 2025 చూసుకుంటే మనకు 50 ఎబోనే ఉంటుంది మాక్సిమం. మన వేకెన్సీస్ 50 ఎబోనే వస్తాయి. 25 ఇచ్చారు కానీ తర్వాత ఎట్లయినా ఇంక్రీజ్ అయింది. సో మీరు మీ బెస్ట్ ఇవ్వండి. కట్ ఆఫ్ కూడా తక్కువనే ఉంటుండొచ్చు. ఈ వెయిటేజ్ ప్రకారం మీరు చదవండి, తర్వాత యూజ్ ఉంటుంది, మీకు పక్కా యూజ్ ఉంటుంది. మనకు 25 అంటే మ్యాక్స్ ఇంక్రీజ్ అవ్వడానికి చాయిస్ ఉంది. 50,000 ఎబో ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే జాబ్ కూడా చూసుకుంటే మనకు స్కోర్ మంచిగా వస్తే చాలా మంచి పొజిషన్, అంటే జాబ్ కొంచెం మనకి ఈజీ వేలో కొంచెం మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. స్కోర్ అనేది ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను వీడియో అన్నా చేస్తాను, లేదంటే మీకు క్లారిటీ ఇస్తాను. ఇది మన సిలబస్ అండ్ వేకెన్సీస్ గురించి. థ్యాంక్ యూ.